యువతలో నైపుణ్యాలు మెరుగుపరచడం ద్వారా 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధించవచ్చని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు విశ్వాసం వ్యక్తం చేశారు. పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాల శిక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు. బోధన పద్ధతులు, అభ్యాసన విధానాలను సమూలంగా మార్చాలంటున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావుతో ఈటీవీ ముఖాముఖి. తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ల ఎకానమీ సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమే విజన్ డాక్యుమెంట్ రూపొందించింది. అయితే ఆ ఆర్థిక వ్యవస్థ సాధించాలంటే ముందుగా మన రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంచడం చాలా అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం గత 2 సంవత్సరాలుగా కసరత్తు కూడా చేస్తుంది. అయితే మనకున్నటువంటి నైపుణ్యాల కొరత ఏ విధంగా ఉంది, వాటిని ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే ఆ ప్రభుత్వం ఆశిస్తున్న ఎకానమీని సాధిస్తామన్న విషయాలపైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు గారితో మాట్లాడదాం. సార్, ప్రభుత్వం పదే స్పష్టంగా చెప్తుంది. అంటే ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం ఇప్పుడు విజన్ డాక్యుమెంట్లో భాగంగా 3 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే, అది సాధించాలంటే మన యువతలో ఇప్పుడున్నటువంటి నైపుణ్యాలతో సాధించవచ్చా లేదా అని ఒక చర్చ జరుగుతుంది. మీ ఒపీనియన్ ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న వేశారు. చాలా రెలవెంట్ ప్రశ్న ఇవాల్టి కాలంలో. నైపుణ్యాల కొరత ఇంచుమించు అన్ని రంగాల్లోనూ, అన్ని సెక్టర్స్లోనూ తెలంగాణలో ఉంది. అసలు ఈ దేశం అంతటా ఉంది. తెలంగాణలో మాత్రం మనం పరిమితం చేసుకుంటే ఇప్పుడు మనకున్న ఇండస్ట్రీస్, ఐటీ సెక్టర్ని తీసి పక్కన పెట్టండి. ఇట్ ఈస్ అ ఫాస్ట్ చేంజింగ్, చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. అక్కడ ఎప్పుడూ కొరత కనిపిస్తూనే ఉంటుంది, షార్ట్ ఫాల్. ఇది కాకుండా మనది ఫార్మా, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్, ఈ సెక్టర్స్ అన్ని చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నాయి. వాటిలోని టెక్నాలజికల్ మోడర్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టూల్స్ వాడుతున్న కొద్దీ కాంప్లెక్సిటీ బాగా పెరిగిపోతుంది. సో మన తెలంగాణ యువత అక్రాస్ ద బోర్డ్ చెప్తున్నాను, ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, డిగ్రీ కాలేజెస్ కాదు, ఎక్కడ చూసినా గానీ వీఆర్ ఆల్వేస్ ఫాలింగ్ బిహైండ్ ఇన్ స్కిల్ సెట్స్. సో దెర్ ఈస్ అ నీడ్, నంబర్ 1, కంప్లీట్ గా మనం కరికులం ని మోడర్నైజ్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి. ఐటీఐల దగ్గర నుంచి, పాలిటెక్నిక్స్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ కూడా ఇన్సుమిన్సు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం రీవ్యాంప్ చేయాలి. ఇండస్ట్రీకి కావలసిన జాబ్ డిస్క్రిప్షన్స్ ప్రకారం ఆ స్కిల్ సెట్స్ ని కరికులం రూపంలో తీర్చిదిద్ది, వేరియస్ యూజీసీ రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ప్రకారం ఆ కోర్సెస్ ని తీర్చిదిద్దుతే, ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ ని పెంచుతే, ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగింపజేస్తే అప్పుడు మన తెలంగాణ యువత మనం ఆ ఇండస్ట్రీ ప్రగతిని మ్యాచ్ చేయగలుగుతాం. యాక్చువల్లీ మనం పని చేయాల్సిన విధం ఏమిటంటే సప్లై షుడ్ డ్రైవ్ ఇండస్ట్రియల్ గ్రోత్. అంటే మన దగ్గర మంచి స్కిల్స్ ఉన్న యువత గనక మనం తీర్చిదిద్దగలిగితే అది చూసుకొని ఇండస్ట్రీ విల్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ ఇన్ తెలంగాణలో వచ్చి వాళ్ళ సంస్థల్ని స్థాపిస్తారు. అప్పుడు మనం 1 ట్రిలియన్ ఎకానమీ వైపు శరవేగంతో మనం చేరుకోగలుగుతాం. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి అంటే చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. అయితే చాలా మంది తమకు ఉద్యోగాలు దొరకడం లేదా అంటున్నారు. కానీ కంపెనీలకు వెళ్తే తమకు సరైన అభ్యర్థులు లేరు, ఉద్యోగాలు ఇస్తామంటే అని చెప్తున్నారు. ఆ గ్యాప్ ఎక్కడ వస్తుంది? అంటే ఆ సిలబస్లో ఉందా, కరికులంలో ఉందా, అసలు ఎక్కడ సార్ లోపం? గ్యాప్ నంబర్ 1 కరికులంలో ఉంది. అది పురాతన కరికులం ఇప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే కరికులం డిజైన్ చేసేటప్పుడు ఆ టైంలో ఇండస్ట్రీని వాళ్ళు కన్సల్ట్ చేయరు. జస్ట్ ఊరికే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్లేస్మెంట్ కోసం ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తారే తప్ప ఇండస్ట్రీతో ఎంగేజ్మెంట్ స్టేజ్ 1 నుంచి కరికులం దగ్గర నుంచి ఉంటే అక్కడి నుంచే మనకి ఇంటర్న్షిప్స్ వస్తాయి, వర్క్ ఎక్స్పోజర్ వస్తుంది. సో ప్లేస్మెంట్స్ ఇంకా ఈజీగా అవుతాయి, ఎందుకంటే వాడు ఇండస్ట్రీలో ఫిట్ అయిపోతాడు, అబ్బాయి కానీ అమ్మాయి. సో దట్ కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ విత్ ఇండస్ట్రీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రీ చూస్తుంది, మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా 500 to 1000 వేకెన్సీలు ఇంచుమించు ప్రతి ఇండస్ట్రీలో కనిపిస్తుంటాయి. అది ఎందుకంటే దే గో టు ది ఇంజనీరింగ్ కాలేజెస్. మళ్ళీ ఆ ఇంజనీరింగ్ పాస్ అయిన స్టూడెంట్ కూడా తీసుకెళ్లి మళ్ళీ వాడిని తిరిగి ట్రైన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్స్ మన కరికులంలో లేవు. దట్ ఈస్ ద నంబర్ 1 థింగ్. నంబర్ 2, వర్క్ ఎక్స్పోజర్. చదువుతున్న సమయంలోనే వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ద్వారా, అప్రెంటిస్షిప్స్ ద్వారా ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే వాడు ఇండస్ట్రీ రెడీ అవుతాడంటే ఉద్యోగానికి తయారవుతాడనమాట. లేకపోతే ఆ వర్క్ చేసే మైండ్ సెట్ అనేది ఎస్టాబ్లిష్ అవడం చాలా కష్టం. ఒకసారి డిగ్రీ అయిపోయి ఇంట్లో కూర్చున్నాడంటే మళ్ళీ ఇంకా వాడు చదువుకోవడానికి ఫ్రెష్గా ఉద్యోగం వెళ్దామని కూర్చుంటాడే తప్ప హీ ఈజ్ నాట్ రెడీ టు లెర్న్ ఎనీ స్కిల్ ఆఫ్టర్ హీ ఫినిషెస్ ఎ డిగ్రీ. సో ఆ డిగ్రీలోనే
ఏం చేసినా మనం చేయాలి. డిగ్రీ ఇంజనీరింగ్ ఆర్ జనరల్ డిగ్రీ ఇస్ మా స్టూడెంట్తో మన ఎంగేజ్మెంట్కి ఆఖరి ఛాన్స్ అన్నమాట. ఏం చేసినా ఆ పీరియడ్లోనే చేయాలి. అది ఇండస్ట్రీతో కలిసి మెలిసి చేయాల్సిందే. బోత్ హ్యావ్ టు మూవ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ టు మూవ్ టు $1 trillion ఎకానమీ. మీరు అన్నట్టు ఆ లెర్నింగ్ టీచింగ్ మెథడాలజీ అంటే చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఆ విషయంలో మనం ఏ విధంగా ఉన్నాం? చాలా తేడా ఉంది. లెర్నింగ్ మెథడాలజీలో, లెర్నింగ్ మెథడ్స్లో మనవి టెక్స్ట్ బుక్ బేస్డ్ కరికులం, టెక్స్ట్ బుక్ బేస్డ్ టీచింగ్, థియరీ టీచింగ్ ఉండకూడదు. ఇండస్ట్రీలో కొన్ని జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ నుంచి మనం ఆ స్కిల్ సెట్స్ని కరికులం రూపంలో మార్చి గైడ్ లైన్స్ ప్రకారం, రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ప్రకారం వేసి అందులోనే మన వర్క్ ఎక్స్పోజర్, స్టూడెంట్ ఎక్కువ కాలం ల్యాబ్స్లోనూ ఇండస్ట్రీలోనూ మన వేరియస్ ప్రాక్టికల్ వర్క్లోనూ అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు యూజీసీ గైడ్ లైన్స్ కూడా దాన్ని పర్మిట్ చేస్తూ చాలా లిబరల్గా గైడ్ లైన్స్ వచ్చాయి. ఇన్సుమిన్సు మీరు 3 ఏళ్ల డిగ్రీ కోర్సులో 9 నెలల దాకా మనం ఇంటర్న్షిప్ కానీ అప్రెంటిస్షిప్ కానీ చేయొచ్చు. ఒక ఇంజనీరింగ్ కోర్సులో ఒక ఫుల్ సెమిస్టర్ మనం అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ చేయొచ్చు. దాన్ని ఏంటంటే అది వాడు ఫైనల్ సెమిస్టర్లో ఇఫ్ హీ హ్యాస్ టు గో యాజ్ అన్ ఇంటర్న్ టు ఎ పర్టికులర్ ఇండస్ట్రీ, ఆ పర్టికులర్ జాబ్ రోల్స్ ముందుగా వాడు మొదటి 2 ఏళ్లలో చదువుకోవాలన్నమాట. సో దట్ హీస్ రెడీ వెన్ హీ గోస్ ఫర్ ఎన్ ఇంటర్న్, గోస్ యాజ్ అన్ ఇంటర్న్, హీ విల్ బీ ఆఫ్ వాల్యూ టు ద కంపెనీ. అది అయిపోగానే వాడికి ఉద్యోగం వస్తుంది. సో ఆ కంటిన్యూస్ సీమ్లెస్ ప్రాసెస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఒకటి ఉండాలి ఇండస్ట్రీ తోటి. అప్పుడే ఇది మనం సాధించగలం. ముఖ్యమంత్రి కూడా పదే చెప్తున్నారు స్కిల్స్ ఇంప్రూవ్ అనేది చాలా అవసరం అనేది. ఆ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది, యూనివర్సిటీ లాంటివి. కాబట్టి అయితే ఇది ఏ విధంగా ఉండాలంటారు? అంటే ఒక పాఠశాల స్థాయి నుంచే స్కిల్స్ ఇంప్రూవ్ అవుతూ ఉండాలా, లేక ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళు స్కిల్స్ నేర్పడానికి ఇన్స్టిట్యూషన్స్ ఉండాలా? చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు. పాఠశాల టైం నుంచి ఉండాలి. ఎస్, ఇన్ థియరీ, ఇన్ ప్రాక్టీస్ రెండు విధాలు చూసినా అలాగే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మనం స్కిల్లింగ్ హైయర్ ఎడ్యుకేషన్లో మొదలెట్టి బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ చేస్తున్నాం. యాక్చువల్లీ అది క్లాస్ 5, క్లాస్ 6 నుంచి యాప్టిట్యూడ్ కనుక్కోవడంలో, డిస్కవర్ చేయడంలో మనం వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ దట్. తర్వాత క్లాస్ 10 దాకా దాన్ని మనం డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ స్కిల్స్కి వాడికి ఎక్స్పోజర్ ఇవ్వాలి స్టూడెంట్కి. అప్పుడు ఏమవుతుందంటే వాడు 10th పాస్ అవ్వగానే మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్కి సూట్ అవుతాడా, లేకపోతే స్కిల్లింగ్ వర్టికల్లోకి సూట్ అవుతాడా అనేది 10వ క్లాస్ కల్లా తేలిపోవాలి. ఎందుకంటే ఊరికే జస్ట్ ఏదో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఊరికే రొటీన్గా డిఫాల్ట్గా ఇంటర్మీడియట్కి వెళ్ళడం ఆపేయాలి. 10th తర్వాత తేలిపోవాలి. ఈ కుర్రాడు స్కిల్లింగ్లోకి వెళ్తాడా, ట్రాక్లో అందరికీ ఉండదు కదా యాప్టిట్యూడ్. పుస్తకాలు చదివి డిగ్రీలు సంపాదించడానికి చాలామంది దే విల్ షో బ్రిలియంట్ యాప్టిట్యూడ్ టువర్డ్స్ స్కిల్లింగ్, చేతిలో పనిస్తే. అది మనకు యాప్టిట్యూడ్ డిస్కవరీ స్కూల్లో అయిపోయి తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఒక స్కిల్లింగ్ వర్టికల్లోకి పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రకరకాల మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు. సైకోమెట్రిక్ టెస్ట్ కానీ, తర్వాత ఇనీషియల్ ఎక్స్పోజర్ టు వేరియస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ స్కిల్స్, ఐటీ స్కిల్స్, బ్యూటీ అండ్ వెల్నెస్, హెల్త్ కేర్, రకరకాల స్కిల్స్ ఉన్నాయి. వాటన్నిటికీ ఎక్స్పోజర్ స్కూలింగ్ సిస్టంలో ఇవ్వడానికి వీ నీడ్ నంబర్ 1 ట్రైనర్స్. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ మనకి షార్ట్ ఫాల్ ఉన్నది ఇండియాలో, తెలంగాణలో, ఏ స్టేట్ అయినా తీసుకోండి. మీరు ఇప్పుడు ఒక 20,000 స్టూడెంట్స్ ట్రైన్ చేయాలంటే అంతమంది ట్రైనర్స్ ఎక్కడున్నారు మనకి? అది. సో దానికి ఏంటంటే ప్యారలల్గా మన బీఎడ్ కరికులమ్, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఒక ప్రత్యేకమైన టీచింగ్ కరికులం తయారు చేసి వీ షుడ్ సైమల్టేనియస్లీ డెవలప్ ట్రైనర్స్ ఫర్ ద సిస్టమ్. అది గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ దట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హౌ టు జనరేట్ ట్రైనర్స్. కావాలంటే ప్రతి స్కూల్లో కరికులం పెట్టేది, చెప్పేదెవరు? సో ట్రైనర్స్ని కూడా సైమల్టేనియస్గా డెవలప్ చేయాలి. ఒక సెంట్రలైజ్డ్ పూల్ లాగా మెయింటైన్ చేసి త్రూ అవుట్ ది స్టేట్ పంపించాలి. ఇలాగా చాలా ఫండమెంటల్ లెవెల్లో పని ఉందండి ఇప్పుడు ఇవి నిజంగా తీసుకురావాలంటే స్కూల్ నుంచే చెయ్యాలి ఐడియల్లీ. సో ఇప్పుడు మనం అట్ ద సేమ్ టైం మనకు కళ్ళ ముందర కనిపిస్తున్నారు కదా ఇంతమంది అన్ఎంప్లాయిడ్ పీపుల్, వాళ్ళకి కూడా చేయాలి, వీళ్ళకి చేయాలి. సో బోత్ హ్యావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో దట్స్ వై చాలా పెద్ద ఛాలెంజ్ అయింది. చివరిగా సార్, ప్రభుత్వం ఇప్పుడు మన యువత ప్రపంచంతో పోటీ పడే స్కిల్స్లో ఉండాలనేది ప్రభుత్వం ఆశిస్తుంది. దానికి అనుగుణంగా 2047 నాటికి ఒక లక్ష్యం పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని చేరాలంటే
మన రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండాల్సి, అంటే షార్ట్ టైం గోల్స్, లాంగ్ టైం గోల్స్? 2047కి ఖచ్చితంగా మనం మన ఆశయాన్ని సాధించవచ్చు. ఎందుకంటే టైం ఉంది కాబట్టి. ముఖ్యమంత్రి గారి విజన్ కూడా దానికి అనుగుణంగా ఉంది. అండ్ ఆయనకి అదొక పట్టుదలగా కూడా ఉంది. ఇది ఖచ్చితంగా మన యువతని ఇట్లా వదిలేయకూడదు. వీ హ్యావ్ టు గ్రూమ్ దెమ్ ఫర్ దట్ అని. సో దానికి ఏంటంటే నేను చెప్పిన 4 మేజర్ పాయింట్స్ ఉన్నాయి. స్కూలింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. నంబర్ 1 త్రూ డిస్కవరీ ఆఫ్ యాప్టిట్యూడ్. సెకండ్లీ ట్రైనర్ బేస్ అనేది స్కూల్ లెవెల్లో ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్లోనూ ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఇండస్ట్రీ ఇన్వాల్వ్మెంట్, ఇండస్ట్రీ నుంచి మనం ట్రైనర్స్ని తీసుకొచ్చి ఈ మనం అపాయింట్ చేసే ట్రైనర్స్ని వాళ్ళ చేత మాస్టర్ ట్రైనర్స్గా చెప్పించుకొని సో సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 or 2 years పెద్ద బాడీ ఆఫ్ ట్రైనర్స్ మనకి స్టేట్ లెవెల్లో ఉంటారు అనమాట. దట్ ఈస్ ఎసెన్షియల్. అండ్ దెన్ టెక్నాలజికల్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద గ్లోబ్ చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా. సో ఏంటంటే అప్పుడు అది మనం మనం ఎలా ట్రాక్లో ఉండగలం, దాంతో కాన్స్టెంట్గా మనం ఇండస్ట్రీ మెంటర్షిప్ తోటి మనం సాగుతుంటేనే అప్పుడు అది మనకి పాస్ ఆన్ అవుతుంది. మన స్టూడెంట్స్కి వచ్చే ఇన్పుట్స్, కరికులం మోడర్నైజేషన్ డైనమిక్గా ఉండాలి, రివాల్వ్ అవుతూ ఉండాలి. కరికులం స్టాటిక్ కరికులం అసలు ఉండకూడదు. మన దగ్గర 20 ఏళ్ళ నుంచి ఒకటే కరికులం నడుస్తుంది ఇండియా అంతా, కొన్ని కాలేజెస్లోనూ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లో. అండ్ దెన్ ఎంత ఎక్కువ ల్యాబ్ అండ్ వర్క్ ఎక్స్పోజర్తో నిండితే, స్కిల్ సెట్స్ అనేవి పాస్ ఆన్ చేస్తే త్రూ ద కరికులం రాదర్ దెన్ థియరీ, అప్పుడే మనకి ఆ వర్క్ కల్చర్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ద్వారా ఈ విధంగా మనం వెళ్ళాలండి. అప్పుడే దెన్ 2047కి ఏంటంటే దిస్ బేసికలీ కాల్స్ ఫర్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. స్కిల్లింగ్కి ఎడ్యుకేషన్కి అసలు తేడా లేదు. స్కిల్లింగే ఎడ్యుకేషనే స్కిల్లింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీ ఏ డిగ్రీ అని ఎవరు అడగట్లేదు, నీకు ఏం స్కిల్ వచ్చు అని అడుగుతున్నారు. సో డిగ్రీతో సంబంధం లేదు అని ఇంచుమించు తేలిపోయింది. కాకపోతే ఉట్టి స్కిల్స్ ఇవ్వకుండా మనం వదిలేయలేము, అట్లాగా ఇచ్చి వదిలేయలేము. ఆ స్కిల్ సెట్స్నే డిగ్రీలో తీసుకొస్తే ఏమవుతుందంటే స్టూడెంట్కి స్కిల్స్ వస్తాయి, డిగ్రీ చేతిలో ఉంటుంది. తర్వాత వాడు హయ్యర్ డిగ్రీ పర్స్యూ చేయాలన్నా ఇట్ విల్ అకాడమిక్ పాత్వేస్ అంటాం కదా, అందుకోసం. సో ఏ స్టూడెంట్ని మనం జస్ట్ ఒక స్కిల్ నేర్పించి వదిలేస్తే ఇంకా అక్కడే ఉండిపోతాడు అనమాట. హీ షుడ్ ఆల్సో హ్యావ్ అకాడమిక్ పాత్వేస్ టు అప్గ్రేడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫ్యూచర్. సో దిస్ ఈజ్ అన్ ఆల్రౌండ్ ఛాలెంజ్ అండ్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇట్. ఇవాల్టి today's summit will lay the foundations for many activities of this nature to propel our Telangana to the 2047 state of absolute development. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద మన రాష్ట్ర యువతలో స్కిల్స్ పెరగాల్సిన అవసరం ఉందని సుబ్బారావు గారు చెప్తున్నారు. అయితే ఒక విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడంతో పాటు టీచింగ్ మెథడాలజీ, లెర్నింగ్ మెథడాలజీ ఇలాంటి అనేక విషయంలోనూ సంస్కరణ రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.